స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో జమ్మలమడుగుతో పాటు రాయలసీమ మొత్తం అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చెదిపిరాల భూపేశ్ రెడ్డి అన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం ఏర్పాటు చేసిన రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎన్నాళ్ళు వేచి చూస్తున్న ఈ కార్యక్రమం ఇది రాయలసీమ ప్రజలు మరీ ముఖ్యంగా కడప జిల్లా జమ్లోడ్ నియోజకవర్గ ప్రజల కళ. ఈ కళను నిజం చేసేందుకు ఎన్నోసార్లు ఈ జింజాల్ యాజమాన్యంతో సమీక్ష సమావేశాలు ఈ 2 ఏళ్లు చేసి వీళ్లకు దాదాపు 3,200 ఎకరాలు భూమిని కేటాయించి అదే విధంగా ఆ 3,200లో 1,200 ఎకరాలు 1,100 ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసం అని చెప్పి అదే విధంగా 2,000 ఎకరాలు దాదాపు సోలార్ గ్రీన్ ఎనర్జీ కోసం కేటాయించడం అనేది చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ స్టీల్ ప్లాంట్ గానీ ఈ సోలార్ ప్లాంట్ గానీ ఇక్కడికి రావడం మా జమ్లోడ్ నియోజకవర్గంలోని నిరుద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం అందరం ఆలోచన చేయాల్సింది మన రాయలసీమ రైజింగ్ రాయలసీమ. ఈ రైజింగ్ రాయలసీమని నినాదంగా మన ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశలు కష్టపడుతున్నారు, రేయింబోలు కష్టపడుతున్నారు అని కూడా ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రజానికానికి అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ఈ 2 ఏళ్ల పరిపాలనలో అత్యధికంగా మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు వస్తే దానికి ప్రధానంగా మన రాయలసీమకే ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయని కూడా ఈ సందర్భంగా ఇక్కడున్న ప్రజానికానికి యువతకు తెలియజేస్తున్నాను. ఒక సైడు రాయలసీమ వెనుకబడిన ప్రాంతం. గతంలో ఇక్కడ అన్న పాలకులు గత ప్రభుత్వం ఉన్న పెద్దలు ఇక్కడ గంపగుత్తగా ఓట్లేపించుకొని ఈ కడప జిల్లాకు ఎటువంటి ప్రయోజనం గాని ఈ కడప జిల్లాకు ఎటువంటి ఉపయోగం లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కడప జిల్లా వాళ్ళకు ఎన్నో ఉన్నత స్థానాలను కల్పించి తప్ప ఈ కడప జిల్లా ప్రజలకు గాని ఈ జమ్లోడ్ నియోజకవర్గ ప్రజలకు గాని ఎటువంటి ఉపయోగపడే పరిస్థితి లేదని వాళ్ళు అధికారము వాళ్ళ పదవులకే కాంక్షకే ఈ కడప జిల్లాను ఉపయోగించుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అదే విధంగా ఈ రోజు కడప జిల్లాని మరి ముఖ్యంగా రాయలసీమని పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన ఒక సైడ్ హార్టికల్చర్ హబ్ గా, ఒక సైడ్ డిఫెన్స్ హబ్ గా, ఒక సైడ్ మన డ్రోన్ హబ్ గా ఈ విధంగా తీర్చిదిద్దుతున్న ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు విజనరీ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదే విధంగా మన రాష్ట్రంలో మనకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విషయంలో ముందు చూపుతో ఈ రోజు యువగలంలో ప్రతి గడపను తాకి యువగలం రథసారథి మన తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు కూడా దృఢ సంకల్పంతో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దాంతో దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. గత 60 నెలల ప్రభుత్వం ఈ 24 నెలల ప్రభుత్వం ఏ విధంగా ఉందో మీరు ఆలోచన చేయండి. గతంలో సంక్షేమం అంటూనే మనకు కరెంట్ ఛార్జీలు పెంచినారు, సంక్షేమం అంటూనే బస్ ఛార్జీలు పెంచినారు, సంక్షేమం అంటూనే నిత్యావసర సరుకులు ధరలు అన్ని పెరిగినాయి. కానీ ఇక్కడ సంక్షేమం ఇస్తూనే కరెంట్ ఛార్జీలు తగ్గించడం జరుగుతా ఉంది. ఈ రోజు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా మనం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతా ఉంది. మరీ ముఖ్యంగా రాయలసీమలో కూడా పుట్టపర్తిలు తీసుకుంటే 5th జనరేషన్ ఫైటర్ జెట్లు గాని, ఒక సైడ్ తిరుపతి రాయల్ ఎన్ఫీల్డ్ గాని, మళ్ళా రాయలసీమ నడిబొడ్డున ఈ రోజు జేఎస్డబ్ల్యూ యాజమాన్యంతో పలు దఫాలుగా చర్చలు జరిపి 2028 కల్లా ఈ ప్లాంట్ కమర్షియల్ యాక్టివిటీ తీసుకొని రావాలని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు ఒక కమిట్మెంట్ తో ఈ యాజమాన్యంతో పలు దఫాలు చర్చలు జరిపి ఈ కమర్షియల్ యాక్టివిటీ పూర్తవుతాదంటే దాని ఉద్దేశం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంతో మనకు ప్రధాన పాత్ర ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మన నారా లోకేష్ బాబు గారు కూడా మన కడప జిల్లాలో ఈ రోజు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అని కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఒక సైడ్ పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ఉపాధి, ఒక సైడ్ గోకులం షెడ్లు, మన నారా లోకేష్ బాబు గారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం పూట భోజనం కల్పించడం, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టడం, ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్లను డెవలప్ చేయడం అనేది ఒక సైడ్ జరుగుతూ ఉంటే, మన జమ్లమడుగు కడప జిల్లాలో కొప్పర్తికి 2,500 కోట్లతో ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ఇవ్వడం అనేది చాలా గొప్ప సంగతి. అదే విధంగా మన లోకేష్ బాబు గారు గత నెలలో సోలార్ ప్లాంట్ ని
సేల్ కంపెనీ వాళ్ళు దాదాపు రికార్డు స్థాయి టైంలోనే 11 నెలల్లోనే పూర్తి చేయడం జరిగింది. అదే విధంగా సిక్కీ కమ్ మరి ఏపీ సోలార్ కార్పొరేషన్ ద్వారా 750 మెగావాట్లు సార్, ఇక్కడ దాదాపు 1350 మెగావాట్లు ఈ 24 నెలల్లోనే మనం గ్రిడ్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇది జమ్లోడ్ నియోజకవర్గానికి ఒక ప్రాధాన్యత, ఒక తలమానికమని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను సార్. ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీ నాయకత్వంలో ఒక కమిట్మెంట్ గా పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, రానున్న భవిష్యత్తులో కూడా పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులు గాని, విండ్ పవర్ ప్రాజెక్టులు గాని ఇవన్నీ రానున్న 3 ఏళ్లలోనే పూర్తి చేస్తే మన కడప జిల్లాకి ఒక మంచి పేరు వస్తుందని, మీ సలహా సూచనలు, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కడప జిల్లా మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.